మాకవరపాలెంలో 500 ఎకరాల దోపిడీకి అధికార పార్టీ ప్రయత్నిస్పందన. మాకవరపాలెం మండలం అధికార పార్టీ ముఖ్య నాయకులు సాగులో ఉన్నట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి న్యాయస్థానాలు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మన నియోజకవర్గంలో పరిశ్రమలు రావడానికి మేము వ్యతిరేకం కాదని, అసలైన లబ్ధిదారులకి లాభం చేకూర్చకుండా బినామీ లబ్ధిదారులను తయారు చేసి మండల నాయకులు లాభం పొందుతున్నారని ఆయన విమర్శించారు. ఈ భూ దోపిడీకి రెవెన్యూ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించి ఇద్దరు సర్పంచులతో కథ నడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఏదైతే 40 సంవత్సరాల పైగా ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి 18 లక్షల రూపాయలు అక్కడ మార్కెట్ వాల్యూ ప్రస్తుతం ఉంది. 18 లక్షలని ఇవ్వాలి, లేదంటే పట్టాలు ఇవ్వండి. అందరికీ కూడా పట్టాలు ఇచ్చి మీరు కంపెనీకి తీసుకోండి, దాని మీద 18 లక్షల పైన 2 లక్షల్లో 2 రెట్లు 3 రెట్లు పెంచి ఇవ్వండి, అదే విధంగా న్యాయం చేయండి అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమంటుందంటే గతంలో కూడా మేము మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ 6.5 లక్షల రూపాయలు మరి వాల్యూ ఉంటే దానికి 19.5 లక్షల రూపాయలు ఇచ్చాము మేము. ఆ విధంగా చేయాలని చెప్పి మరి మీ ద్వారా మరి కోరడం జరుగుతుంది. మరి ఎంత అంటే ఒక అరగంటలో ఆర్టీఓ గారు కంప్లీట్ చేశారు. ఎందుకంటే ఎక్కడ ఎవరైనా వచ్చి టీడీపీ నాయకులు ఏ విధంగా దోపిడీ చేశారో ఎక్కడ అడుగుతారనే ఉద్దేశం మీద మరి ఆ విధంగా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆ ప్రాంతంలో 737 సర్వే నెంబర్లో సుమారుగా 4 పంచాయతీలు ఉన్నాయి. రాచపల్లి పంచాయతీ, రావణపాలెం, జీ కోడూరు, జీ వెంకటప్ప పంచాయతీ, శివారి గ్రామాలు అందరూ కూడా అందులో సాగులో ఉన్నారు. వారందరూ కూడా సాగులో ఉండడం, వారందరూ కూడా ఎప్పటి నుంచి ఉండడం, వారందరికి పట్టాలు ఇవ్వడం, పరిహారం ఇవ్వడం సబు. కానీ వాటికి సంబంధం లేకుండా బేంబోయినపాలెం కానీ సెట్టిపల్లి వారు కానీ ఎలాగా అందులోకి వచ్చారో మాకు అర్థం కావట్లేదు. అక్కడున్న లబ్ధిదారులు ఇక్కడ ఎందుకు చేర్చారో మాకు అర్థం కావట్లేదు. అంటే కేవలం ఏదైతే సెట్టిపాలెం సర్పంచ్ అక్కడ ఉన్నాడో అల్లు రామనాయుడు, అలాగే బేంబోయినపాలెం సర్పంచ్ ఎవరైతే ఉన్నారో రుత్తల నందకిషోర్ వాళ్ళ బినామీ పేర్లతో మరి దోపిడీ చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అంటే ఇది కేవలం అయ్యన్న పాత్ర ఆధ్వర్యంలో ఆర్డీఓ గారు రమణ గారి సహకారంతో ఈ భూ దోపిడీ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే వీళ్ళిద్దరు పేర్లు ఎందుకు చెప్పిందంటే మొన్నే చూసి ఈ మధ్యకాలంలో అక్కడ వాక్ రోడ్ అని చెప్పి ఒక పేపర్లో చూసాం. అక్కడ ఫారెస్ట్ వేస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారంటే మేము పార్టీ నాయకులందరూ కూడా కలిసి వెళ్ళాం. అసలు చూద్దాం అసలు పర్యవేక్షణ ఏం జరుగుతుంది, అసలు రోడ్డు వేస్తే మంచిదే కదా, కొంత దగ్గర అవుతుంది కదా అని చెప్పి పర్యవేక్షణకి వెళ్తే మేము వెళ్ళిన 10 నిమిషాలకే ఈ ఇద్దరు సర్పంచులు వచ్చి ఏదో పెద్ద కంపలు మునిగిపోయినట్టు జనాలతో వచ్చి మేము పెట్టిన ప్రెస్ దగ్గర వాళ్ళు కూడా ప్రెస్ అంత అవసరం ఉంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఈరోజు అధికారం ఉందని చెప్పి మీరు ఏదో చేయాలని చెప్పి ఆలోచన. అదేవిధంగా మెడికల్ కాలేజ్ గురించి కూడా మేము మాట్లాడుతుంటే ఇది ప్రభుత్వం చేస్తుంది, ప్రైవేట్ పరం చేస్తుంది, ప్రభుత్వ పరం చేయాలని చెప్పి మేము చెప్తుంటే ఇదే ఇద్దరు సర్పంచులు కూడా ఇది ప్రైవేటు పరం కాదు, లేదా ఇది కాదు, జీవో లేదని చెప్పి రకరకాలుగా ప్రజల మభ్య పెట్టే ఆలోచన చేస్తే చివరికి స్వయంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారే ఇది గతంలో జరిగింది, ఇది దాన్నే జీవో ఫాలో అవుతుందని చెప్పి అన్న తర్వాత వీళ్ళు మాట్లాడకుండా ఉండడం ఉన్నారు. అంటే ఈ విధంగా ఎదురుదాడి తిరిగే కార్యక్రమాలు చేస్తారు. మొన్ననే చూస్తే జగనన్న వచ్చినప్పుడు మరి ఇదే సర్పంచ్ ఎవరైతే బేంబోయినపాలెం సర్పంచ్ ఉన్నాడో 2:30కేమో రోడ్డు బంద్ నించుని జగన్ వస్తున్నాడు ఎవరు లేడు అంటాడు. ఆయనకి ఏం తెలుస్తుంది? కొన్ని అరగంటల్లో కొన్ని వేల మంది అక్కడికి వస్తే ఏం మాటల్లో తెలియని పరిస్థితి. అంటే ఈ విధంగా ఏదో విధంగా చేయాలని మొన్న కూడా మెడికల్ కాలేజీకి సంబంధించి మేము ఒక ర్యాలీ చేస్తే ఆ ర్యాలీలో నేను ప్లే కార్డ్ చూపిస్తే ఆ ప్లే కార్డ్ మార్పింగ్ చేసి ఇదే సర్పంచ్ ఆ స్టేటస్ పెట్టి అంటే ఈ విధంగా అంటే ఈరోజు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మనం ఏం చేసినా ఎదురుదాడి చేసినా అని చెప్పి అని ఉద్దేశం మీద ఉన్నారు. అందుకని అసలు వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు మరి అబద్ధాలను చేస్తారని దాని మీద వీళ్ళిద్దరి మీద ఫోకస్ చేస్తే ఈ ఇద్దరి మీద ఫోకస్ చేసినప్పుడు ఈ భూ కుంభకోణాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. అందుకనే వివరంగా కొన్ని మాకు తెలిసిన విషయాలు కొన్ని మీ దగ్గర తెలియబడతాం, ఇంకా మరింతగా లోతుగా వెళ్తాం, అవి కూడా పెడతాం. ఒక్కటి చెప్పాలంటే ఈరోజు చూస్తే ఎవరైతే అక్కడ సర్పంచ్ ఉన్నారో ఎవరు మన అల్లు నాయుడు మన సర్పంచ్, మరి సెట్టిపాలెం సర్పంచ్ ఉన్నాడో ఈయన ఐందపతి గారి ప్రధాన శిష్యుడు. మరి మండలంలో ఏదొచ్చినా సరే ఈయనే అక్కడ ఉన్న టీడీపీ నాయకులు అందరి మీద ఈయన లీడ్ చేస్తారు. ఈయన గురించి చెప్పాలంటే ఒక్కసారి మరి ఏదైతే ఇప్పుడు 400 ఎకరాలలో ఇప్పుడు గ్రామ సభ అయిందో అందులో ఈయన తాలూకా బినామీ పేర్లు మీకు డీటెయిల్గా చెప్తా. బొర్లి సన్యాసాన్ని అయినా సెట్టిపాలెం, అసలు సెట్టిపాలెం మనం ఇందాక చెప్పాను, సెట్టిపాలెం కానీ బేంబోయినపాలెం కానీ సంబంధించిన రైతులకి అక్కడ సంబంధం లేదు. కేవలం వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ చేస్తాడు. అల్లునాయుడు బినామీ పేర్లు అన్నీ కూడా ఒకసారి మీ అందరూ కూడా చెప్తున్నాను.
గొర్రెల సన్యాసి ఎవరైతే ఎల్లు రామనాయుడు ఉన్నాడో సర్పంచ్ తాలూకా మామయ్య, సర్పంచ్ తాలూకా బినామీ ఎంత అంటే 13 ఎకరాల 64 సెంట్లు. ఇవన్నీ కూడా శెట్టిపాలెంకి సంబంధించి ఈయన బినామీ అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా గ్రామ సభలో అప్రూవ్ చేసుకున్నాడు. అంటే సుమారుగా ఈ గవర్నమెంట్ రేట్ ప్రకారం 18 లక్షలు కానీ ఇస్తే 13 ఎకరాల 64 సెంట్లకి సుమారుగా 2,45,00,000 రూపాయలు మరి కొద్ది రోజుల్లో మరి 5 భద్రత దయ వల్ల ఈయన ఖాతాలో పడే అవకాశం ఉంది. అలాగే ఇంకో ఆయన ఉన్నాడు, ఇంకో పెద్ద ఆయన, ఎవరంటే ఈయన కూడా సర్పంచ్ నందకిషోర్ అని చెప్పి బియ్యంబోయినపల్లి సర్పంచ్. ఈయన ఈ మధ్యకాలంలో మరి చాలా ఎక్కువగా ఆ ప్రాంతంలో ఏదైనా గొడవ జరగాలంటే ఈయన 10 మంది ఉన్నారు ఈ పక్కన. ఏ గొడవ జరగాలన్నా సరుగుడు కారులో సరుగుడు దాని మీద గొడవ జరగాలని ఈయన వెళ్ళాలి వీళ్ళ బ్యాచ్కి. అక్కడ ఏమైనా సంబంధించి గొడవలు కావాలంటే ఈయనే మొత్తం అందరిని కూడా మరి చేస్తున్నాడు. ఈయన తాలూకు చూస్తే ఈరోజు ఆయన బినామీ పేరు అది కూడా ఆయన 18 లక్షలు చూపిస్తే సుమారుగా 95 లక్షల కోటి రూపాయలు కూడా ఈయనకి. అంటే మరికొద్ది రోజుల్లో వీళ్ళిద్దరికి కూడా ఒకరికేమో 2.5 కోట్లు, ఒకరికేమో ₹1 కోటి వచ్చే అవకాశం ఆయన పద్ధతిగా చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ